అసలు ఈ కార్గ్ ఏంటి? ఇరాన్లో ఉన్నటువంటి ఒక చిన్న ద్వీపం కార్గ్. ఇరాన్ సముద్ర ప్రాంతం ఏదైతే తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతం దక్షిణంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న ప్రాంతం కార్గ్. కానీ దాని కథ పెద్దది, కానీ దాని యొక్క గొప్పతనం పెద్దది, కానీ ఆర్థికంగా చాలా గొప్ప విశేషతను సంతరించుకున్నటువంటి ప్రాంతం కార్గ్. ఎందుకంటే ఇరాన్లో ఉన్నటువంటి చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ చమురు నిల్వలు ప్రపంచానికి అందేటువంటి చమురు నిల్వలు 90% ఈ కార్గ్లోనే నిల్వ ఉంటున్నాయి. ఈ కార్గ్ అనేది చాలా పెద్ద ప్రాంతం కాదు. నిజానికి ఇరాన్కు 33 కిలోమీటర్ల దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ప్రపంచ రవాణా ఏదైతే ఉందో ఆ రవాణా కేంద్రంగా ఉన్నటువంటి హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దానికి వాయువ్య ప్రాంతంలో 480 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం కార్గ్ చమురు నిల్వలన్నింటినీ అక్కడే పెడుతుంది. ఇరాన్ చమురు నిల్వలు 90% చమురు నిల్వలు కార్గ్లోనే ఉంటాయి. నిజానికి ఇరాన్లో భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది, కానీ ఇరాన్లోని కార్గ్ ఉండే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ భూకంపాలు రావు, అక్కడ సునామీలు రావు, చాలా తక్కువ ఆ తీవ్రత ఉంటుంది. కాబట్టి ఇరాన్కు సేఫెస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో అది కార్గ్. కాబట్టి అక్కడ ఒక శిలా ప్రాంతం ఉంది, కాబట్టి అక్కడ పైపుల ద్వారా చమురును మొత్తం తీసుకెళ్లి 90% అక్కడే నిల్వ చేసి హార్ముజ్ జలసంధి ద్వారా ఆ చమురును ఇతర దేశాలకు ఒప్పందాల్లో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు రవాణా చేస్తుంది. మరి ఆ చమురు పైన దాడులు చేస్తాం, ఆ చమురును నాశనం చేస్తాం, ఈ ఇరాన్కి ఏదైతే ఉందో బలం అదే కదా అని చెప్పి ఆ అమెరికా అంటుంది. నిజంగా చేస్తుందా? చేసే ధైర్యం ఉందా? నిజంగా అమెరికా కనుక కార్గ్ ప్రాంతంలో ఉన్న చమురును కనుక ధ్వంసం చేస్తే ఆ ధ్వంసం ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఆ ప్రభావం ఉండి ఆ ధరలు పెరిగి ఈవెన్ అమెరికా కూడా ఆ ధరల ప్రభావం పెరిగి అమెరికా కూడా చాలా ఇబ్బందుల పాలవుతుంది. హెచ్చరిస్తుంది తప్ప చమురు పైన దాడి చేయలేదు. ఇరాన్ కూడా అదే విమర్శలు తిప్పికొడుతుంది. ఏమంటుంది? చమురు పైన మీరు ఎవరైతే చేస్తాన్ని బెదిరిస్తున్నారో అలాంటి చమురు నిల్వల ప్లేస్లు మాకు ఇంకా కొన్ని ఉన్నాయి, మేము భయపడం అని చెప్పి ఇరాన్ చెప్తుంది. ఈ చమురు నిల్వలను కాపాడుకోవడం కోసమే ఇరాన్ మొత్తం సైనిక స్థావరాల్లో మెజారిటీ భాగం కార్గ్లో ఉంచింది. కాబట్టి అక్కడ కార్గ్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది.